ఒక మనిషి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అది మనం ఇప్పటికే 2 సార్లు చూసాం. కానీ ఈసారి జార్జ్ రెడ్డి అదేనండి మన మోహన్ లాల్ తప్పించుకోవడం కాదు, తన గతాన్ని పూర్తిగా సమాధి చేయడానికి చివరి గేమ్ ఆడుతున్నాడు. అదే దృశ్యం 3. మలయాళం సినిమా హిస్టరీలో సస్పెన్స్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన ఫ్రాంచైజ్ ఇదే. ఇప్పుడు 3వ భాగంతో తిరిగి వచ్చింది. అయితే ఈసారి కూడా ఆడియన్స్ ని షాక్ చేసిందా, లేదా ఫ్రాంచైజ్ పేరు మీద వచ్చిన ఆర్డినరీ సీక్వెల్ గా మిగిలిపోయిందా? ఈ వీడియోలో పర్ఫార్మెన్స్ నుంచి క్లైమాక్స్ ఇంపాక్ట్ వరకు దృశ్యం 3 పూర్తి రివ్యూ ఏంటో చూద్దాం. దృశ్యం 2 ముగిసిన తర్వాత కూడా జార్జ్ కుట్టి లైఫ్ లో ప్రశాంతత రాలేదు. బయటకు చూసే వాళ్ళకి అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ మ్యాన్. కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒక భయం, ఎప్పుడైనా నిజం బయటపడుతుందేమో అన్న ఒక టెన్షన్. ఈసారి స్టోరీ మరింత డేంజరస్ డైరెక్షన్ లో వెళ్తుంది. కొత్త ఇన్వెస్టిగేషన్, కొత్త ఎవిడెన్స్, కొత్త ఎనిమీస్. అన్నిటికంటే డేంజరస్ విషయం ఏంటంటే జార్జ్ కుట్టి చేసే ప్రతి మూవ్ ఈసారి పోలీస్ కి అర్థమైపోతుంది. ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇప్పుడు ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్పాలి, ఈ ఫ్రాంచైజ్ కి బ్యాక్ బోన్ ఎవరు అంటే అది మోహన్ లాల్, జార్జ్ కుట్టి. జార్జ్ కుట్టి క్యారెక్టర్ ని ఆయన జీవించేశాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. చిన్న ఎక్స్ప్రెషన్స్, సైలెంట్ రియాక్షన్స్, ఫియర్ ని దాచుకునే కామ్ బిహేవియర్, ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇతను యాక్టింగ్ చేస్తున్నాడా లేక నిజంగానే జార్జ్ కుట్టినా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంట్రాగేషన్ సీన్స్ లో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. డైలాగ్స్ కన్నా ఆయన కళ్ళే ఎక్కువ మాట్లాడతాయి. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలంటే ముందుగా ఈ సినిమా డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి మాట్లాడాలి. థ్రిల్లర్ జోనర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మరొకసారి ప్రూవ్ చేశాడు. ఈ సినిమా స్పీడ్ స్లోగా మొదలవుతుంది, కానీ అదే ఆడియన్స్ ని ట్రాప్ చేసే బిగ్గెస్ట్ వెపన్. ఎందుకంటే మనకు నార్మల్ సీన్స్ లా కనిపించే చాలా మూమెంట్స్ లేటర్ సీన్స్ లో హ్యూజ్ పే ఆఫ్ ఇస్తాయి. అది దృశ్యం ఫ్రాంచైజ్ స్పెషాలిటీ. స్క్రీన్ ప్లే చాలా లేయర్డ్ గా ఉంటుంది. చిన్న డైలాగ్ కూడా లేటర్ సీన్స్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈసారి ఎమోషనల్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ అయింది. ఫ్యామిలీ ఫియర్, గిల్ట్, సర్వైవల్ ఇన్స్టెంట్ అన్ని రియలిస్టిక్ ఫీల్ నిస్తాయి. ఈ సినిమాలో అసలు ఏవి బాగా వర్కౌట్ అయ్యాయి, ఏవి బాగా వర్కౌట్ కాలేదనే దాని గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఆ టెన్షన్స్, అట్మాస్ఫియర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెండ్ మెయింటైన్ చేశారు. మోహన్ లాల్ అయితే కంప్లీట్లీ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. రైటింగ్ కూడా ప్రిడిక్ట్ చేయలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. క్లైమాక్స్ బిల్డప్, లాస్ట్ 20 మినిట్స్ ఆడియన్స్ ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్స్ లో పెడతాయి. ఎమోషనల్ వెయిట్, ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతాయి. అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ అనిపించదు, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. స్లో పేస్, ఫస్ట్ హాఫ్ కొంతమందికి స్లోగా అనిపించే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ థీమ్, జార్జ్ కుట్టి మళ్ళీ ఫ్యామిలీ కోసం అబద్ధాలు చెప్పడం కొంతమంది ఆడియన్స్ కి రిపీటెడ్ గా అనిపించవచ్చు. ట్విస్ట్, ఎక్స్పెక్టేషన్స్, ప్రీవియస్ పార్ట్ స్టాండర్డ్స్ చాలా హై ఉండడంతో కొంతమందికి క్లైమాక్స్ ఇంపాక్ట్ తగ్గిందనే ఫీల్ రావచ్చు. చాలా మంది ఆడియన్స్ మాత్రం మోహన్ లాల్ ప్రెజెన్స్ వల్లే సినిమా కంప్లీట్లీ ఎంగేజింగ్ గా అయ్యిందని ప్రేస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో టెక్నికల్ విషయాల గురించి మాట్లాడుకుంటే ముందుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సైలెన్స్ ని కూడా సస్పెన్స్ టూల్ గా ఉపయోగించుకున్నారు. కెమెరా వర్క్ కూడా చాలా రియలిస్టిక్ టోన్ లో మెయింటైన్ చేశారు. ఆ విలేజ్ అట్మాస్ఫియర్, ఇన్వెస్టిగేషన్ మూడ్ అన్ని గ్రౌండెడ్ లెవెల్లో మెయింటైన్ చేశారు. ఎడిటింగ్ కూడా ఫాస్ట్ పేస్ కాకుండా చాలా క్రిస్ప్ గా ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు క్లైమాక్స్ గురించి మాట్లాడాలంటే జీతూ జోసెఫ్ ఆడియన్స్ మైండ్స్ తో గేమ్ ఆడాడు. మనకు తెలిసిన నిజం, క్యారెక్టర్స్ కి తెలిసిన నిజం, కోటికి తెలిసిన నిజం, ఈ మూడింటిని మధ్య జరిగే సైకలాజికల్ బ్యాటలే ఈ సినిమా సోల్ అని చెప్పాలి. లాస్ట్ సీన్ తర్వాత ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తూ కూడా ఆలోచిస్తూనే ఉంటారు, జార్జ్ కుట్టి నిజంగా జీనియసా లేక లక్కీ కింగా అని. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఓవరాల్ గా చెప్పాలంటే దృశ్యం 3 ఒక మాస్ థ్రిల్లర్ కాదు. ఇది విజిల్స్ కోసం తీసిన సినిమా అయితే అసలే కాదు. ఇది ప్యూర్ రైటింగ్ బేస్డ్ సస్పెన్స్ డ్రామా. ముఖ్యంగా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి ఇది డెఫినెట్లీ మస్ట్ వాచ్ ఎక్స్పీరియన్స్. మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. పేసింగ్ ఇష్యూస్ ఉన్నా సరే ఆ సస్పెన్స్, ఎమోషనల్ టెన్షన్, పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే వల్ల సినిమా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకి విజనరీ ఎపెక్స్ మీడియా ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. థ్రిల్లర్ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసాక నాకు అనిపించిన ట్యాగ్ లైన్ ఏంటంటే కొన్ని నిజాలు జీవితాంతం దాచిపెట్టాల్సిందే. మీకు ఈ ఫ్రాంచైజ్ లో ఏ పార్ట్ ఎక్కువ నచ్చింది? దృశ్యం పార్ట్ 1 2 లేక ఈ కొత్త దృశ్యం 3 తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ విజనరీ ఎపెక్స్ మీడియా. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గుడ్ సినిమా.